ఓం శ్రీరామ 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 శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టపంచాశ సర్గః. సుందరకాండము 78వ సర్గము. తతోంతరిక్షం విపులం ప్లుతోహం గరుడో యథా ఛాయామే నిగృహీతా చ నచ పశ్యామి కించన. ఆమె ఇట్లు పలుకగా సమస్త భూతములను మేలు మేలు అని నన్ను ప్రశంసించినవి. పిదప నేను గరుడుని వలెనే విస్తారమగు ఆకాశ మార్గమున నెగిరిపోవుచుండగా నా నీడనెవ్వరో అడ్డుకొనిది. చూడగా నాకెవ్వరును కానపడలేదు. సోహం విగత వేగస్తు దిశో దశ విలోకయన్ నకించిత్ తత్ర పశ్యామి ఏన మే పహృతా గతి. నా గమన వేగము తగ్గిపోగా నేను అన్ని దిక్కులను కలయజూచితిని, కానీ నా నీడనడ్డగించిన వారెవ్వరునూ కానరాలేదు. తతో మే బుద్ధిరుత్పన్నా కిన్నామ గగనే మమ ఈదృశో విఘ్న ఉత్పన్నో రూపం యత్ర న దృశ్యతే. నా గగన మార్గమున నెట్టి విఘ్నము నాకెట్లు కలిగినది, విఘ్నము కలిగించిన వారెవ్వరునూ కనబడరే అని ఆలోచన కలిగినది. అథో భాగేన మే దృష్టి శోచతా పతితా మయా తతో ద్రాక్షమహం భీమాం రాక్షసిం సలిలేశయాం. ఇట్లాలోచించుచు నేను నా దృష్టిని క్రిందికి మరల్చితిని. నాకప్పుడు నీటి అందున్న భయంకరాకారయగు ఒక రాక్షసి కానవచ్చెను. ప్రహస్య చ మహానాద ముక్తోహం భీమయాతయా అవస్థిత మసంభ్రాంతమిదం వాక్యమశోభనం. భయంకరాకారము గల ఆ రాక్షసి నన్ను చూచి పెద్ద ధ్వనితో నవ్వుచు కొంచెమైనను తొట్టుబడక శోభనముగా లేచి ఈ మాటను పలికినది. క్వాసి గంతా మహాకాయ క్షుధితాయా మమేప్సితః భక్షః ప్రీణయ మే దేహం చిరమాహారవర్జితం. పెద్ద దేహము కలవాడా, ఎక్కడికి పోవుచున్నావు? నాకు మిక్కిలి ఆకలిగానున్నది, ఆహారము కావలెను. చాలా కాలము నుండి తిండి లేని నాకాహారమవై తృప్తిని కలిగింపుము. బాణమిత్యేన తాం వాణీం ప్రత్యగృహ్ణామహం తతః అస్య ప్రమాణాదధికం తస్యాః కాయమపూరయం. ఆ రాక్షసి ఇట్లు పలుకగా నేను సరియే అని పలికి ఆ రాక్షసి నోటి కంటెను పెద్దగా నా శరీరమును పెంచి తిని. తస్యాశ్చాస్యం మహాద్భీమం వర్ధతే మమ భక్షణే నచ మాం సాధు బుబుధే మమ వా నికృతం కృతం. మిక్కిలి భయంకరముగానున్న ఆమె నోరు నన్ను భక్షించుటకై పెరుగుచుండెను. నేను కామరూపినని కాని నేను కోరియే ఇట్టి వికార రూపమును ధరించితినని కాని ఆ రాక్షసి తెలుసుకొనలేదు. తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాత్ తస్యా హృదయమాదాయ ప్రపతామి నభస్థలం. అంత నేనొక్క నిమిషములోనే నా రూపమును తగ్గించుకొని ఆమె కడుపులో ప్రవేశించి ఆ రాక్షసి గుండెను చీల్చి బయటపడి ఆకాశమునకెగిరితిని. सा विसृष्टभुजा भीमा सपात लवणांभसी
మయా పర్వత సంకాశ నికృత్త హృదయా సతీ. నేను గుండెను చీల్చగా పర్వతము వలె భయంకరాకారురాలైన ఆ రాక్షసి చేతులు వ్రేలాడ తీసుకొని సముద్రములో బడిపోయెను. శృణోమి ఖగతానాం చ సిద్ధానాం చారణైః సహ రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతా హతా. భయంకరాకారురాలైన సింహిక అను రాక్షసిని అతి త్వరలోనే హనుమంతుడు చంపెను అని ఆకాశముపై సంచరించుచున్న సిద్ధులు చారణులను పలుకు మాటలు నాకు వినవచ్చెను. తాం హత్వా పునరేవాహం కృత్యమాత్యయికం స్మరన్ గత్వా చాహం మహాధ్వానం పశ్యామి నగమండితం. నేను రాక్షసిని చంపి ఆ సంహార కార్యమునే తలచుకొనుచు ఆకాశ మార్గమున బోయి లంకాపట్టణమున్న సముద్రపు దక్షిణ తీరమును చేరితిని. ఆ తీరము పర్వతములతో గూడియున్నది. దక్షిణం తీరముదధేర్లంకా యత్ర చ సా పురీ అస్తం దినకరే యా తే రక్షసాం నిలయం పురం. సూర్యుడస్తమించిన పిదప నేను భయంకర పరాక్రమము గల రాక్షసులకు తెలియకుండా రాక్షసుల పురమగు లంకలో ప్రవేశించి తిని. ప్రవిష్టోహమ విజ్ఞాతో రక్షోభిర్భీమ విక్రమైః తత్ర ప్రవిశతశ్చాపి కల్పాంత ఘనసన్నిభా. నేనట్లు ప్రవేశించుచుండగానే ప్రళయకాలమందలి మేఘమును బోలిన ఆకారము గల యొకానొక స్త్రీ గట్టిగా నవ్వుచు నా ముందు నిలిచెను. అట్టహాసం విముంచంతి నారీ కాప్యుత్థితా పురః జిగాంసంతీం తతస్తాం తు జ్వలదగ్ని శిరోరుహాం సవ్యముష్టి ప్రహారేణ పరాజిత్య శుభైరవాం ప్రదోషకాలే ప్రవిశం భీతయాహం తయోదితః. జ్వలించుచున్న అగ్నిహోత్రుని ఛాయగల తల వెంట్రుకలు కలిగి భయంకర రూపముతోనున్న ఆ వనిత నన్ను చంపుటకు రాగా నేను ఎడమ చేతి పిడికిటన పోటున నోడించి ప్రదోషకాలమున లంకానగరమును ప్రవేశించి తిని. అహం లంకాపురీ వీర నిర్జితా విక్రమేణ తే యస్మాత్తస్మాద్విజేతాసి సర్వరక్షాంస్య శేషతః. అప్పుడామె భయపడుచు నాతో ఇట్లు పలికెను. ఓ వీరుడా, నేను లంకాపురి దేవతను. నీ పరాక్రమమున నన్ను జయించితివి కావున రాక్షసులనందరినీ తప్పక జయింపగలవు. తత్రాహం సర్వరాత్రం తు విచిన్వన్ జనకాత్మజాం రావణాంతః పురగతో నచాపస్యం సుమధ్యమాం. నేనా రాత్రి అంతయును సీతాదేవిని వెదకుచునేయుంటిని. రావణుని అంతఃపురమున వెదకినను అచ్చట జానకీదేవి కానరాలేదు. తతః సీతామపశ్యంస్తు రావణస్య నివేశనే శోకసాగరమాసాద్య నపారముపలక్షయే. రావణుని మందిరమునందును సీతాదేవి కానరాకపోగా నేను పారములేని శోక సముద్రమున మునిగి తిని. శోచతాచ మయా దృష్టం ప్రాకారేణ సమావృతం కాంచనేన వికృష్టేన గృహోపవనముత్తమం. నేనట్లు విచారమున మునిగి ఉండగా మిక్కిలి విస్తారమై ఉన్నదియు బంగారు ప్రాకారము కలదియు ఉత్తమమునగు ఒక గృహోద్యానవనము కానవచ్చెను. సప్రాకారమవప్లుత్య పశ్యామి బహుపాదపం అశోకవనికా మధ్యే శింశుపాపాదపో మహాన్. నేనా ప్రాకారము నుండి లోనికి ఉరికి తిని. అది అనేక వృక్షములతో గూడియున్న అశోకవనము. దాని నడుమ ఒక పెద్ద శింశుపా వృక్షమున్నది. తమారుహ్య చ పశ్యామి కాంచనం కదళీవనం అదూరే శింశుపా వృక్షాత్ పశ్యామి వరవర్ణినీం. నేనా శింశుపా వృక్షమునెక్కి చూడగా బంగారు వన్నెగల ఎరటి చెట్ల తోపు కానవచ్చెను.
ఆ సింసుపా వృక్షమునకు సమీపమునందేయున్న సీతాదేవిని చూచితిని. శ్యామాం కమలపత్రాక్షి ముపవాస కృశాననాం తదేక వాస సంవీతాం రజోధ్వస్త శిరోరుహాం. మేలైన కాంతి గలదియు పతివ్రతయునగు సీతాదేవి యవ్వన మధ్యస్థయయి తామర రేకుల వంటి కన్నులతో ప్రకాశించుచున్నది. ఆమె ఉపవాసములచే మిక్కిలి గృశించిన ముఖము కలదేయుండెను. రావణుడు అపహరించిన సమయమును ధరించి ఉన్న యొక్క వస్త్రముతోనేయుండెను. ఆమె తల వెండ్రుగలు దుమ్ముతో నిండియుండెను. శోక సంతాప దీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం రాక్షసిభిర్విరూపాభిః క్రూరాభిరభి సంవృతాం. ఆమె దుఃఖముతోనూ విచారముతోనూ గూడియున్నదై తన భర్తయగు శ్రీరాముని హితమునే కోరుచుండెను. మాంసశోణిత భక్షాభిర్వ్యాఘ్రీ బిర్హరిణీమేవ సా మయా రాక్షసి మధ్యే తర్జ్యమానా ముహుర్ముహు. ఆడు జింక చుట్టును ఆడపులులు దాని మాంస రక్తములంగోరి చేరియుండినట్లు వికార రూపము కలవారును క్రూర స్వభావులను అగు రాక్షస స్త్రీలామె చుట్టును చేరియుండిరి. ఆ రాక్షస స్త్రీలందరూ ఆమెను మాటి మాటికిని బెదరించుచుండిరి. ఏకవేణీధరా దీనా భర్తృచింతాపరాయణ భూమిశయ్యా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే. దీనురాలైన సీతాదేవి ఒంటి జడను దాల్చి భర్తయగు రాముని గురించియే ఆలోచించుచుండెను. వైవర్ణ్యముతో కూడిన ఆమె ఉత్త నేలపైనే బరుండి హేమంత ఋతువునందలి తామర లతవలే జూపట్టుచుండెను. రావణాద్వినివృత్తార్థ మత్తవ్య కృత నిశ్చయా కథం చిన్మృగ శాభాక్షి తూర్ణమాసాదితామయా. జింక పిల్ల చూపుల బోలు చూపులు కల సీతాదేవి రావణుని యందు మనస్సు నిలుపక మరణించుటకే కృతనిశ్చయురాలై ఉండెను. అట్టి సీతను నేనెంతో శ్రమపడి చూడగలిగితిని. తాం దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్వినీం తత్రైవ సింసుపా వృక్షే పశ్యన్న హమవస్థితః. గొప్ప యశస్సు కలదియు శ్రీరాముని భార్యయు నగు సీతాదేవి ఆ రీతిగా నుండెను. నేనామెను చూచుచు ఆ సింసుపా వృక్షముపైనే కూర్చుండి యుంటిని. ఇతో హలహలా శబ్దం కాంచీనూపుర మిశ్రితం శృణోమ్యధిక గంభీరం రావణస్య నివేశనే. పిదప రావణుని గృహము నుండి వచ్చునదియు మిక్కిలి గంభీరమైనదియు మొలనూలు అందెలు మున్నగు నగల వలన గల్గిన హలహల శబ్దము వినవచ్చెను. తతోహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రతిసంహరన్ అహం తు సింసుపా వృక్షే పక్షీవ గహనే స్థితః. నేనంత మిక్కిలి తత్తరపడుచు నా దేహమును మిక్కిలి చిన్నదిగా చేసుకొని యా సింసుపా వృక్షమున ఆకుల చాటున పక్షివల దాగుకొని యుంటిని. ఇది శ్రీమత్ సుందరకాండము 78వ సర్గము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.